శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి, శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి, జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించటానికి కార్తీక మాసంలో ప్రత్యేకమైన తిథుల్లో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు కార్తీక శుక్ల పాడ్యమి తిథిని బలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చే రోజు. బలిపాడ్యమి రోజు సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు బలిదీపం వెలిగించండి. ఈ బలిదీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు, గండాలు ఉండవు, వాహన ప్రమాదాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఈ బలిదీపాన్ని ఎలా వెలిగించాలంటే, సహజంగా అందరూ కూడా మహిళలు పిండి దీపాలు కార్తీక మాసంలో వెలిగిస్తారు. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాలు వెలిగించుకుంటారు. అయితే బలిపాడ్యమి రోజు ఏం చేయాలంటే, గోధుమ పిండితో చేసిన పిండి దీపాన్ని ఇంటి గుమ్మం ముందు వెలిగించాలి. అంటే గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక పిండి దీపం తయారు చేసుకొని ఆ గోధుమ పిండితో చేసినటువంటి పిండి దీపాన్ని సాయంకాలం ఇంటి గుమ్మం ముందు పెట్టి నువ్వుల నూనె పోసి 2 లేదా 3 పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దీన్ని బలి దీపం అంటారు. ఆ దీపం దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా బియ్యము, ఒక బెల్లం ముక్క ఉంచాలి. దీన్ని బలిదీపం దగ్గర సమర్పించే నైవేద్యం అంటారు. అక్కడే ఇంకొక తమలపాకు మీద ఒక రూపాయి నాణెము, ఒక గవ్వ ఉంచాలి. దీన్ని బలిదీపానికి సమర్పించే ప్రత్యేకమైన నివేదన అంటారు. కార్తీక శుక్ల పాడ్యమి బలిపాడ్యమి రోజు ఈ బలిదీపం ఇంటి గుమ్మం ముందు వెలిగించండి. దీనివల్ల ఎవ్వరికీ ఇంట్లో గండాలు ఉండవు. సంవత్సరం మొత్తం ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. ఈ బలిదీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని అక్కడ ఉంచినటువంటి బియ్యము, బెల్లం ముక్కను, అలాగే రూపాయి నాణెము, గవ్వ వీటన్నిటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే కార్తీక మాసంలో రెండో రోజు కార్తీక శుక్ల విదియ రోజు, దాన్ని యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు యమదీపం పెడితే భయంకరమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, అపమృత్యువులు అందరికీ తొలగిపోతాయి. ఆ యమదీపం ఎలా వెలిగించాలంటే, ఇంటి యజమాని స్నానం చేశాక దక్షిణం వైపు ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్ని యమదీపం అంటారు. కార్తీక మాసంలో శుక్లపక్ష విదియ రోజు రెండో రోజు యమద్వితీయ అంటారు. ఆ రోజు ఈ దీపం వెలిగించాలి. ఇంకా వీలైతే ఇంట్లో సభ్యులందరూ కూడా యమద్వితీయ రోజు ఒక్కొక్కళ్ళు 4 దీపాలు చప్పున పంతులు గారికి దానం ఇవ్వండి. మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తులు వేసి దక్షిణ పెట్టి ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడు లేదా ప్రతి సభ్యురాలు 4 మట్టి ప్రమిద దీపాలు దానం ఇవ్వండి. వీటిని యమదీప దానాలు అంటారు. దీనివల్ల భయంకరమైన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, సంవత్సరం మొత్తం చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథికి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక శుక్ల పంచమిని జ్ఞాన పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈ జ్ఞాన పంచమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజు అందరూ కూడా ఆవు పాలతో శివాభిషేకం చేయండి. ఎందుకంటే జ్ఞాన పంచమి రోజు స్వర్గలోకంలో ఉన్నటువంటి కామధేనువు శక్తి భూలోకంలో ఉన్న ప్రతి ఆవులో ఉంటుంది. అందుకని ఆ రోజు ఆవు పాలు స్వర్గలోకంలో ఉన్న కామధేనువు పాలతో సమానం. అందుకే కార్తీక శుక్ల పంచమి జ్ఞాన పంచమి రోజు ఎవరైతే ఆవు పాలతో శివాభిషేకం చేస్తారో వాళ్ళందరూ కూడా స్వర్గలోకంలో ఉన్న కామధేనువు పాలతో శివాభిషేకం చేసిన ఫలితం పొందుతారు. దానివల్ల 1000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం పొందుతారు. అలాగే ఈ కార్తీక శుక్ల పంచమి జ్ఞాన పంచమి రోజు తప్పకుండా కంద, పెందలము అని ఉంటుంది. ఈ రెండింటిని ఎవరికైనా దానం ఇవ్వాలి. అంటే దుంపలు ఎవరికైనా దానం ఇవ్వాలి. దుంపలు దానం ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. పిల్లలు వృద్ధాప్యంలో బాగా చూసుకుంటారు. పిల్లలు జీవితంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తారు. మీ సంతానం బాగుండి ఉన్నత స్థాయిలో ఉండాలంటే, వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవాలంటే ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా కార్తీక శుక్ల పంచమి రోజు జ్ఞాన పంచమి రోజు దుంపలు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే కార్తీక శుక్ల పంచమి రోజు రుణబాధలు ఉన్న వాళ్ళు విష్ణుమూర్తిని కానీ శివుడిని కానీ అవిసె పుష్పాలతో పూజించండి. సంపదలు కావాలంటే పసుపచ్చటి చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ ఈ జ్ఞాన పంచమి రోజు ఖచ్చితంగా విష్ణువుని పూజించండి లేదా శివుణ్ణి పూజించండి. అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి
ఈ సప్తమి తిథి వచ్చిన రోజు మాత్రం అందరూ కూడా స్నానం చేసేటప్పుడు ఆవు నెయ్యి మాడు మీద రాసుకుంటూ శివాయ నమః, విష్ణవే నమః అనుకుంటూ స్నానం చేయండి. ఈ 2 నామాలు చదువుకుంటూ కార్తీక శుక్ల సప్తమి రోజు ఆవు నెయ్యి మాడు మీద రాసుకుంటూ స్నానం చేసినట్లయితే జన్మజన్మల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కార్తీక శుక్ల సప్తమి రోజు అందరూ కూడా చేతిలో బియ్యపిండి కొద్దిగా పట్టుకొని ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఇలా ఉసిరిక చెట్టుకు నమస్కారం చేయండి. అప్పుడు చేతిలో ఉన్న బియ్యపిండి కింద రాలిపోతుంది. ఆ బియ్యపిండి కింద రాలిపోవటం అంటే మీకున్న సర్వ పాపాలు తొలగిపోవటం, తీర్థయాత్రలు చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది, కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. సప్తమి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానం తప్పకుండా పాటించండి. కార్తీక శుక్ల సప్తమి రోజు పటిక బెల్లం కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే జన్మజన్మల పాపాలు దోషాలు అన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో శుక్లపక్ష సప్తమి రోజు ఎవరైతే సరిగ్గా రాత్రి 7 గంటలకి 27 మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తారో వాళ్ళకి 27 నక్షత్రాల అనుగ్రహం ఏకకాలంలో కలుగుతుంది. నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం చాలా మహత్తరమైన రోజు కార్తీక శుక్ల సప్తమి తిథి. ఆ రోజు ఎవరైనా సరే సరిగ్గా రాత్రి 7 గంటలకి నమశివాయ అనుకుంటూ 27 మారేడు దళాలు శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ పెట్టి నమస్కారం చేసుకోండి. 27 నక్షత్రాల అనుగ్రహం పొందండి. నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంతటి శక్తి కార్తీక శుక్ల సప్తమి తిథికి ఉంది. అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి వచ్చినప్పుడు ఆ నవమి రోజు ఎవరైనా సరే స్నానం చేసేటప్పుడు ఒక ఉసిరిక ఆకు కానీ ఒక మారేడు ఆకు కానీ ఒక జమ్మి ఆకు కానీ తల మీద పెట్టుకొని తలస్నానం చేసినట్లయితే జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి, సంపదలు కలుగుతాయి. కార్తీక శుక్ల నవమి రోజు ఎవరైతే జమ్మి ఆకులు విష్ణువుకు సమర్పిస్తారో, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ ఫోటోకైనా జమ్మి ఆకులతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అని చదువుతారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ శక్తి కార్తీక శుక్ల నవమి తిథికి ఉంది. అది నవమి తిథికి ఉన్నటువంటి గొప్పతనం. అలాగే కార్తీక శుక్ల దశమి తిథి రోజు ఎవరైనా సరే తులసి కోటలో ఉన్నటువంటి మట్టి కొద్దిగా తీసుకొని శరీరానికి రాసుకొని స్నానం ఆచరించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇలా కార్తీక మాసంలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. తిథుల ప్రాధాన్యత బట్టి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.